ఒకప్పుడు ఒక అడవిలో 10 జంతువులు నివసిస్తూ ఉండేవి. ఒకానొకప్పుడు ఒక అడవిలో 10 జంతువులు నివసిస్తూ ఉండేవి. Once upon a time lived in the 10 animals. Once upon a time there lived 10 animals. 10 animals in the forest. Once upon a time there lived 10 animals in the forest. The forest. అవి 10 జంతువులు ఎంతో హ్యాపీగా నివసిస్తూ ఉండేవి. ఇందులోనే కలపండి అది కూడా. నివసించే అన్నాం కదా, హ్యాపీగా నివసించే, అది ఎక్కడ కలపాలి చూడండి. They lived happily. They lived happily. ఈ హ్యాపీలీ తీస్తే ఎక్కడ పెడతారు చూడండి. They lived 10 animals happily in the forest. అవి అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవి. Sometimes the animals fighted. అప్పుడప్పుడు వాటిలో అవి గొడవ పడుతూ ఉండేవి. They were quarreling among each other often. They were used to quarrel each other. Among each other. Among each other. ఒకరోజు ఒక సింహం ఆ అడవిలోకి వచ్చింది. One day the lion came into the forest. One day a lion came into the forest. ఆ సింహాన్ని చూసి అన్ని జంతువులు భయపడ్డాయి. All the animals feared when they saw all the animals feared to see the lion. ఆ సింహం చెప్పండి, దీన్ని కలపండి, మీరే స్టోరీ, నేనేదో తయారు చేస్తున్నాను. ఇది నాకు తెలిసిన స్టోరీ ఏం కాదు. ఏం కలుపుదాం దానికి? ఆ సింహం వాటన్నిటిని భయపెట్టింది అన్నావా? క్లాస్ లో ఉన్నానండి, ఒక 10 minutes లో చేస్తాను. హలో, క్లాస్ లో ఉన్నాను, 10 minutes లో చేస్తానండి. ఓకే. చెప్పండి, ఏమన్నాను? ఆ సింహము ఆ జంతువుల్ని భయపెట్టింది. The lion all made all the
animals animals yeah. fear the ఇంకా స్టోరీ కలపండి. every day అది రోజు the ఒక్కొక్క lion యానిమల్ ని ఒక ఆ యానిమల్ తినేది. రోజు ఒక్కొక్క రోజు జంతువుని ఒకదాన్ని తినేది. తినేసేది. Every day the lion eat Yes. Yet. యూజ్ lion టు used ఈట్ eat తినేసి. one animal in every in day. ద లయన్ యూజ్ టు ఈట్ ఏ యానిమల్ పర్ డే. an animal per day. per day. అప్పుడు ఆ యానిమల్స్ అన్ని గ్యాదర్ అయినాయి. Other all animals Grouped. ఆల్ యానిమల్స్ ఒక gathered చోట, అన్ని యానిమల్స్ ఒక చోట గ్యాదర్ అయినాయి. దేని గురించి? లయన్ గురించి lion మాట్లాడడం కోసం గ్యాదర్ అయ్యాయి. చెప్పండి. All animals got together. got gathered gathered all animals one gathered at one place discussed the to discuss how to solve discuss the discuss discuss the how to solve solve the problem. problem. లేదంటే ప్రాబ్లం అనుకోండి, ఏమనాలి? హౌ టు సాల్వ్ ద హౌ టు సేవ్ దేర్ లైఫ్స్. వారి లైఫ్స్ ఏమనాలి? లైఫ్ వారి లైఫ్స్ ని అలా సేవ్ చేసుకోవాలి. హౌ టు సాల్వ్ కాపాడుకోవటం. హౌ టు సాల్వ్ హౌ టు సేవ్ దేర్ లైఫ్స్. హౌ టు ప్రొటెక్ట్ దేర్ లైఫ్స్. హౌ టు protect her life their lives from the lion. Okay, next. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా అన్ని కలిసి వెళ్ళాలని నిశ్చయించుకున్నాయి. They decided to. The animals decided to. They decided to go decided to go together. They decide to go together. Everyone. They decide to go together where they go. Wherever they go. Wherever. చూడండి, ఎక్కడికైనా. Wherever they go. Wherever they go. అవి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. అది లైన్ ని తరిమేయడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. They thought on plan. They thought a plan. తరిమి వేయడాన్ని ఏమంటారు? To plant.
అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. దే థాట్ ఏ ప్లాన్ టు చెప్పండి. అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్. అదే సరిమేయటానికి చెప్పండి. సరిమేయడాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? తరిమి వేయటాన్ని ఇంకో వాడేంటి? They thought a plan to throw the lion out of the forest. అవే ద ఫారెస్ట్ అవేనా సార్ డ్రైవింగ్? అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్. అవే ద ఫారెస్ట్ అంటే దూరంగా, అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే బయటకి అని. బయటికి. అదేనా అవే ద ఫారెస్ట్. ఇలా మనం ఒక స్టోరీని తయారు చేయొచ్చు. అంటే స్టోరీ తయారు చేయొచ్చు అంటే ఇప్పుడు దాకా మనం ఇక్కడ ఏం రాసాము? we prepared some phrases. These are called phrases. Some phrases daily usage కి ఉపయోగపడే phrases. కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ ఏం చేసామంటే ఒక చిన్న స్టోరీ తయారు చేసాం అనమాట. ఓకే, ఇట్లా మీరు స్టోరీ తయారు చేయగలిగితే మనకి ఇంకా రిటర్న్ గా వచ్చినట్లే. యాజ్ వెల్ యాజ్ స్పోకెన్ గా చెప్తారు కాబట్టి స్పోకెన్ గా వచ్చినట్లు, రిటర్న్ గా వచ్చినట్లు. అది ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏదో స్టోరీ ప్రిపేర్ అయ్యి వచ్చి ఇక్కడ చెప్పడం కన్నా కూడా అప్పటికప్పుడు మనం తయారు చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఏదో స్టోరీ ప్రిపేర్ అవుతామంటే ఏముంది, దాన్ని బై హార్ట్ చేసి ఇక్కడ మీరు చెప్పటం అనమాట. దాని వలన అంతగా ఉపయోగం ఉండదు, కానీ ఉపయోగం ఉంటది. కానీ ఇంత ఇది ఇంకా అది యాక్చువల్ గా దాని వలన కూడా ఉపయోగం. అది ఎందుకు ఉపయోగం అంటే లిసనింగ్ స్కిల్స్ పెరుగుతాయి, స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇది ఇన్స్టాంట్ గా చెప్పటం. ఇది ఏంటంటే ఒక ఇన్స్టాంట్ గా ఒక స్టోరీ చెప్పటం, అంతే. కాన్ఫిడెంట్ రావడం అన్నమాట. అంతే. ఏదైనా ఒకటే కానీ ఇంకొంచెం